ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, సినిమాలు దాదాపు మిళితమైపోయినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అటు సినిమా స్టార్లు, ఇటు పొలిటికల్ లీడర్లు వ్యవహారం నడుస్తుంది. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశించి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బూతు మాటలతో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారం వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక టాప్ హీరోను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్ చేయడం వెనక కారణాలేంటి అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి ఆ మాటలు తనవి కాదని, తనను ఎవరో మిమిక్రీ చేశారని, దానికి క్షమాపణలు చెప్తున్నారని ఇట్లా రకరకాలుగా పిల్లిమొగ్గలేస్తున్నటువంటి వైనం కూడా స్పష్టమవుతుంది. ఎమ్మెల్యే తొలుత తాను చేయాల్సిందంతా చేసి అనాల్సిన మాటలన్నీ అనేసి ఆ తర్వాత నష్టం జరుగుతుంది కాబట్టి నివారణ చర్యలకు పూనుకున్నట్టు అంతా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు వ్యూహాత్మకంగా సాగుతున్నారా అనే అభిప్రాయం కలుగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నటువంటి విషయం సుస్పష్టం. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయి నేతలు, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఎలాంటి కామెంట్ చేశారో, ఏ రీతిన అల్లు అర్జున్ మీద దాడికి ప్రయత్నించారో అంతా చూశారు. అయినప్పటికీ ఇంకా అల్లు అర్జున్ని జనసేన నేతలు గురిపెడుతున్న దాఖలాలు మాత్రం ఆగడం లేదు. అంటే జనసేన పార్టీ అల్లు అర్జున్ని టార్గెట్ చేసుకుంటే తెలుగుదేశం నేతలు జూనియర్ ఎన్టీఆర్ మీద గురిపెట్టారా అనే అనుమానం బలపడుతుంది. ఎందుకంటే చాలా వ్యూహాత్మకంగానే ఇలాంటి క్యాంపెయిన్ చేస్తున్నారన్నటువంటి అభిప్రాయం ఆయా హీరోల అభిమానులకి కలుగుతోంది. రాజకీయంగా తమ వ్యవహారాలు, పాలనాపరమైనటువంటి విషయాలు, ప్రజా సంబంధిత అంశాలకే పరిమితం కావాల్సినటువంటి నేతలు ఆయా హీరోల సినిమా విడుదల సందర్భంగా సాగిస్తున్నటువంటి రచ్చ చాలా దుమారం రేపుతోంది. అయినప్పటికీ లక్ష్యపూరితంగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేతలు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గుతున్న దాఖలాలు లేవు. ఇదంతా రాజకీయంగా అటు నారా లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీకే చెందినటువంటి నేతలతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొందరు సందేహిస్తున్నారు. నిజంగా అదే వాస్తవమైతే మాత్రం ఇది అనేక పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది. ఎందుకంటే మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ అందరి హీరోల పేర్లను ప్రస్తావించేటటువంటి వాళ్ళు. అందులో అల్లు అర్జున్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా టాప్ హీరోలు అందరి అభిమానుల్ని గుర్తు చేస్తూ సినిమా హీరోలు మేమంతా ఒకటే, అభిమానులు కూడా ఒక్కటిగా ఉండాలి, మాకు అండగా ఉండాలి అంటూ విజ్ఞప్తులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇప్పుడు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి తరుణంలో ఆ ఎన్టీఆర్, ఆ అల్లు అర్జున్లు ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ క్యాంపెయిన్ వెనుక చాలా పెద్ద దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్టుగా చాలామంది సందేహిస్తున్నారు. లేకుంటే ఒక ఎమ్మెల్యే అంతగా బరితెగించి ఒక స్టార్ హీరోను ఉద్దేశించి, పైగా నందమూరి కుటుంబానికే చెందినటువంటి హీరో మీద అంత అసభ్యకరమైనటువంటి, అభ్యంతరకరమైనటువంటి పదజాలాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అంతగా తెగించారంటే, దేనికైనా సిద్ధమైనటువంటి సంకేతాలు ఇచ్చేశారంటే, ఆ తర్వాత 4 ఖర్చుకున్నప్పటికీ తొలుత ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే ఆ పార్టీ అధినేతల ప్రోత్సాహం ఉంది అనే అంచనాకు చాలామంది వస్తున్నారు. ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఫ్యాన్స్ తీరు చాలా కీలకం కాబోతుంది. ఆ ఇద్దరి వ్యవహారం కూడా చాలా ముఖ్య భూమిక పోషించే అవకాశం కూడా రాబోతోంది. మరిది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఎంత మేరకు ప్రభావితం చేస్తుంది, ఇదంతా కీలకమైనటువంటి అంశం.